పరిపాలనలో ఉన్నామా అని బిక్కుబిక్కుమనుకొని 5 సంవత్సరాలు చూసి ఎప్పుడు ఈ దుర్మార్గుడు పాలన పోతుంది, ఈ సైకో పాలన పోతుంది అని రాత్రి 11 దాకా క్యూ లైన్లో నిలబడి గౌరవ చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా గెలిపించుకున్నారు ప్రజలందరూ కూడా ప్రజాస్వామ్యం రావాలి, ప్రజా ప్రభుత్వం రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలని 5 సంవత్సరాలు కళ్ళు మూసుకొని ఆ రోజు రాత్రి 11, 12 దాకా ఓట్లేసి ఆ మహానుభావుని గెలిపించుకొని 164 సీట్లు నభూతో న భవిష్యత్, ఇంతకు పూర్వం లేదు ఇక ముందు రాబోదు, 164 సీట్లు గెలిపించుకుంటే నువ్వు గెలిచిన 11, ఆ 11 మందిని వేసుకొని నువ్వేమైనా వస్తావా అంటే అసెంబ్లీకి రావు, 5 నిమిషాలు నీకు ఓపిక ఉండదు, వచ్చిన 5 నిమిషాల్లో వెంటనే తిరిగి వెళ్ళిపోతావు, ప్రమాణ స్వీకారం చేయడానికి కూడా నీకు ఓపిక ఉండదు. నువ్వా ప్రజాస్వామ్యం గురించి, ప్రజల మంచుల గురించి, బాగోగుల గురించి మాట్లాడేది? ఎందుకంటే ఇలా ఎక్కువగా మాట్లాడి అసలు నీకు పరువు లేదు, అది వేరే విషయం. ఉన్న పరువుని ఏమాత్రమైనా అది తీసుకోవద్దు. ఎందుకంటే ప్రజలు ఆల్రెడీ నిన్ను చీకొట్టారు, నువ్వు వద్దు అనుకున్నారు, నీ పరిపాలన వద్దు అనుకున్నారు, అసలు నీ అజమాయిషి వద్దు అనుకున్నారు, నీ పరదాలు వద్దు అనుకున్నారు, నీ కక్షాదింపులు వద్దు అనుకున్నారు, నీ తాలూకా బిల్డప్లు వద్దు అనుకున్నారు, నీ తాలూకా వెకిల్ నవ్వులు వద్దు అనుకున్నారు. కాబట్టి అలా నువ్వు 5 సంవత్సరాలు రెస్ట్ తీసుకుంటే బెటరు. ఎందుకంటే ఇంకా చాలామంది ఏమనుకుంటున్నారంటే ఎవరికైనా చూపించండి రా పాపం అని అనుకుంటున్నారు. ఎందుకు ఆ లెవెల్ తెచ్చుకుంటావు? కాబట్టి మేమైతే నీ గురించి అసలు మాట్లాడకూడదు అనుకుంటున్నాం. ఎందుకంటే మాకు ఈ బూతులు మాట్లాడిన వాళ్ళు, ఇలా వెకిలుగా మాట్లాడిన వాళ్ళ గురించి మాట్లాడడం సభ్యత కాదని మాకు తెలుసు. మాకు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు క్రమశిక్షణ, పట్టుదల, పని ఎలా చేయాలి, ఎలా మనం బిహేవ్ చేయాలి నేర్పించారు. నిజంగా మేము కక్షాదింపు చెయ్యాలి అనుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఒక్క కంటి చూపు చాలు, మేమక్కర్లేదు. ఇంతవరకు మీతో బాధించబడిన కార్యకర్తలే నిజంగా మిమ్మల్ని ఏమైనా చేయగలరు. కానీ మా బాబు గారు చెప్పింది ఏమిటో తెలుసా? వాళ్ళు తప్పు చేశారని మనం తప్పు చేయకూడదు, వాళ్ళు గడ్డి తిన్నారు కాబట్టి మనం అలాంటి పనులు చేయకూడదు, మనం ప్రజాస్వామ్యబద్ధంగా మనం వాళ్ళని శిక్షించాలి తప్ప మనం వాళ్ళు కొట్టారంటే మనం కొట్టడం అలా చేయకూడదు అని చెప్పినటువంటి మా దేవుడు లాంటి మా చంద్రబాబు నాయుడు గారి మాట విని ఈరోజు ఎంతో కష్టపడుతున్నటువంటి, హత్యలకు గురైనటువంటి, ఎంతో ఇబ్బంది పడిన కార్యకర్తలు కూడా ఊరుకున్నారు. మనం చంద్రబాబు నాయుడు గారిని ఎక్కువ కష్టపడ్డామా? 53 రోజులుగా ఏ కారణం లేకుండా జైల్లో వేసి కనీసం భార్యని పిల్లలు కూడా చూపించకుండా, మనవడిని చూపించకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. వేడి నీళ్ళు ఇవ్వకుండా, ఒక ఫ్యాన్ ఇవ్వకుండా, ఒక పేపరు పెన్ను ఇవ్వకుండా ఆయన ఎంత ఇబ్బంది పెట్టారు. మంచి భోజనం ఇవ్వకుండా ఇలా చేసినటువంటి అయినా 53 రోజులుగా ఆయన ఓర్చుకొని ఆయన కన్నా కష్టపడ్డామా మనం? కానీ ఆయన అంత నిగ్రహంగా ఉన్నారు. మందుకరనే చెప్తున్నాను కార్యకర్తలందరికీ కూడా, ఎవరు కూడా మన హింసని ప్రోత్సహించొద్దు. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగానే ఎవరైనా ఏదైనా చేస్తే మనం రూల్ ప్రకారమే వెళ్దాం. మనం అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని మనం ఎప్పుడూ కాపాడుకుంటూ వస్తున్నాం. వాళ్ళు ఎప్పుడు కూడా ప్రజల్ని రెచ్చగొట్టడం, కవ్వెంపు చర్యలు చేయడం అవన్నీ వాళ్ళకు అలవాటు. కాబట్టి ప్రజలందరికీ కూడా మేము కోరేది ఏంటంటే, వాళ్ళకి కావాలని మీ అందరికీ కవ్వింపు చర్యలు చేస్తున్నారు. మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని తిట్టారు, మమ్మల్ని చంపారు అని అంటూ ఉంటే ఎవరైనా వాళ్ళ మీదకి వెళ్తే అవి తీసుకొచ్చి చూపిద్దామని ఆలోచన. లేకపోతే ఇన్ని రోజులు 5 సంవత్సరాలుగా బయటకు రాని వ్యక్తి ఈ నెల రోజుల్లో బయటకు వచ్చి నిన్న శవం కనబడగానే బయటకు వచ్చాడు ఆయన. అంటే శవం కనబడగానే ఓదార్పు యాత్రలు, శవం కనబడగానే వచ్చి మాట్లాడటం. శవం దగ్గరకు వచ్చి ఏం మాట్లాడాలి? వాళ్ళ కష్టం ఏంటి, సుఖం ఏంటి తెలుసుకోవాలి. పథకాల గురించి మాట్లాడిన వ్యక్తికి ఇంకేమనుకోవాలి? బుర్ర పోయిందనుకోవాలి. కాబట్టి దయచేసి అందరికీ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, ప్రతిసారి కూడా మేము ఇక్కడికి పార్టీ ఆఫీస్కి వస్తాం. ఎవరికి కష్టం ఉన్నా చెప్పండి, ఎవరికైనా ఇబ్బంది కలిగినా మేము ఖచ్చితంగా చట్టపరంగా మనం అందరం వెళ్దామని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకుంటూ కాబట్టి కార్యకర్తల కష్టాలు బాధలు తెలుసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఆయనే స్వయంగా పార్టీ ఆఫీస్కి వచ్చి కార్యకర్తల కష్టసుఖాలు తెలుసుకుంటారు. మేము కూడా ఒక్కొక్క శాఖ ప్రతినిధులు వచ్చి ఇక్కడ ఆ జిల్లా నుంచి వచ్చినటువంటి ఎవరైతే ఉంటారో బాధితులు వాళ్ళ దగ్గర నుంచి అర్జీలు తీసుకొని ఏ డిపార్ట్మెంట్కి అవి పంపించాలో పంపిస్తూ
లేదా ఇక్కడే మనం పార్టీ ఆఫీస్లోనే కూర్చొని మాట్లాడవలసి ఉంటే ఇక్కడ కూడా చూసి ఈ విధంగా కార్యకర్తలకి అండగా నిలబడ్డాలని ఈరోజు ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అయిన తర్వాత పార్టీ కార్యాలయంకి వస్తున్నారు. వచ్చి ఇంత బిజీ టైంలో కూడా పార్టీ ఆఫీస్కి వచ్చి పార్టీ ఆఫీసులో కార్యకర్తలు పలకరిస్తున్నారు అంటే ఆయన ఉన్నటువంటి ముందు చూపుకి, ఆయనకు ఉన్నటువంటి కార్యదక్షతకి నిజంగా మనం ఎన్ని జన్మలెత్తినా ఆయన రుణం తీర్చుకోవాలి. నిజంగా మనం అందరం కూడా కార్యకర్తలు అందరం ఈరోజు కార్యకర్తగా మనం అందరం కూడా ఈరోజు ఒక ఎమ్మెల్యే అయినా, ఎంపీ అయినా, మంత్రి అయినా, ఎవరైనా మనందరం కార్యకర్తలమే. కార్యకర్తగా